పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం రెండో పట్టణంలో వైసీపీ ఎన్నికల కార్యాలయాన్ని రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో భీమవరం వైసీపీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న గ్రంథి శ్రీనివాస్ను, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గూడూరి ఉమాబాలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం నర్సాపురం ఎంపీ గూడూరి ఉమాబాల మాట్లాడుతూ భీమవరం రెండో పట్టణంలో ఎన్నికల కార్యాలయం ప్రారంభించడం సంతోషకరమని, ఎమ్మెల్యేగా గ్రంథి శ్రీనివాస్ను, ఎంపీగా తనను గెలిపించడానికి ఈ ప్రాంత ప్రజలు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అయం గట్టిగా జై గణపతి నమః. అయం వాసేనే రెండే బాబు రెండే గుట్టలు రెండే బాబరి అలా పగలలు దేవుడి పెట్టి మనకు అలా పెట్టండి. అరే బాబు దేవుడి పెట్టండి, దేవుడి పెట్టండి. కొద్దిగా కొబ్బరికాయ తీసుకోండి. కొబ్బరికాయ ఉందండి అయిపోయింది. ముహూర్తకాలే సూర్యాద విజయప్రదాం విజయోత్సవం మీరు ఎన్ని దెబ్బలు వేసిన పగలది తేన సహస్రేన దండం పెట్టుకోండి. మా మనసు అక్కడ ఉంది. జరిగే ఎలక్షన్స్ వైఎస్ఆర్ పార్టీ ఆ కూటమి మధ్య జరిగే ఈ యుద్ధంలో ఇక్కడ భీమవరం 2 టౌన్లో ఈ రోజున ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో. ఇది చాలా పవిత్రమైన స్థలం కింద ఈ రోజున నా కంటికల్లా కనిపించింది. అభ్యర్థులు ఎంపీ అభ్యర్థి ఉమాబాల, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గారు. అంటే ఆల్మోస్ట్ రాజుని వచ్చేసింది నాకు. ఆయన రాజులతో 2 టౌన్లో ఇక్కడ మాకు ఈ సెంటర్లో ఆఫీస్ ఓపెన్ చేస్తాం ఎంతో ఆనందంగా ఉంది. ఇక్కడ రఘు గారి ఆధ్వర్యంలో, ఏఎస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ మీద వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎలక్షన్ సందర్భంగా ఈ 2024 ఇప్పుడు ఎలక్షన్ సందర్భంగా 2 టౌన్లో భీమవరం 2 టౌన్ అడ్డవంది దగ్గర వంశీకృష్ణ నగర్లో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసు మన గ్రంథి శ్రీనివాస్ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ ఆఫీసు ఎప్పుడూ కూడా ఇలాగే శ్రీనివాస్ గారు రేపు రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ ఆఫీసు ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఇక్కడ 2 టౌన్లో కూడా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పి మన వాళ్ళందరికీ కూడా ఆయన చెప్పడం జరిగింది. అత్యధిక మెజార్టీతో మళ్ళీ గెలుపొందడం ఖాయం. అలాగే మన గూడూరు ఉమాబాల గారు ఎంపీ అభ్యర్థిగా, గ్రంథి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా 2 ఓట్లు, ఒక మనిషికి 2 ఓట్లు ఉంటాయి. 2 ఓట్లు కూడా ఒకటి ఎంపీ అభ్యర్థికి, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి ఫ్యాన్ గుర్తుపై వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి, అలాగే మా శాసనసభ సంబంధించి 2 టౌన్లో మన ఎమ్మెల్యే అభ్యర్థి
పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమాబాల గారు గంధి శ్రీనివాస్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ ఎన్నికల శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఓపెనింగ్కి పెద్దలు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని మన ముందుకి తీసుకొచ్చి మన దర్శన భాగ్యం ఎంతోమంది కలిగినటువంటి శాసనసభ నియోజకవర్గంలో ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించడానికి కార్యకర్తలందరూ కూడా ఏకదాటి మీద పనిచేయాలని చెప్పారని దీనికి మే నెలలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మరి భీమవరం పట్టణం 2 టౌన్లో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైఎస్ఆర్సీపీ నాయకులంతా పాల్గొని ఎస్ రాజు గారు మరియు అభిరుచి రఘు గారి ఆధ్వర్యంలో ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖులంతా పాల్గొన్నారు. మరి గతంలో 2 టౌన్ అంటే కొద్దిగా ప్రజల్లో ప్రచారానికి దూరంగా ఉన్నాము అనే నానుడు ఉండేది. మరి ఈ రోజున